జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగతి పబ్లికేషన్స్ కి, ఇందిరా టెలివిజన్స్ కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటనల పేరుతో జగతి పబ్లికేషన్స్ కి, అలాగే ఇందిరా టెలివిజన్స్ కి కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించారంటూ కూడా ఒక వ్యక్తి నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో జగతి పబ్లికేషన్స్ కి, ఇందిరా టెలివిజన్స్ కి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసలు జగతి పబ్లికేషన్స్ కి, ఇందిరా టెలివిజన్స్ కి ఇచ్చినటువంటి సొమ్మునంతా కూడా వెనక్కి రాబట్టండి అంటూ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ మహిళా న్యాయవాది, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు మనతో లైవ్ లో ఉన్నారు. రజనీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, ఏపీ హైకోర్టు ఇటు జగతి పబ్లికేషన్స్ కి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, అలాగే ఇందిరా టెలివిజన్స్ కి అయితే నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని ఉల్లంఘించి ప్రకటనల పేరుతో కొన్ని కోట్ల రూపాయలు ఆ పత్రికలకు, ఛానళ్లకు వెచ్చించారంటూ కూడా ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, సింగయ్య అనేటువంటి వ్యక్తి. సో దానివల్ల హైకోర్టు వారికి నోటీసులు సర్వ్ చేసింది. దాంతో పాటుగా అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగతి పబ్లికేషన్స్ కి, ఇందిరా టెలివిజన్స్ కి ఎంతైతే వెచ్చించిందో అది మొత్తం వెనక్కి తీసుకురావాలంటే కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? సార్, ముఖ్యంగా ఇవి రాష్ట్రానికి శుభ పరిణామాలండి. ఎందుకంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రభుత్వ ఖజానాలో డబ్బంతా వీళ్ళ పబ్లిసిటీకి విచ్చలవిడిగా దానం చేసేస్తున్నారు. అది కూడా ఖర్చు చేసేస్తున్నారు. గతంలో కూడా మీరు గమనిస్తే దిశ యాక్ట్ అనేది ఒకటి పెట్టారండి. 21 రోజుల్లో ఉరి తీసేయచ్చని. ఎవరు చెప్పారు ఈ చట్టాన్ని? మాకైతే అర్థం కాదు. చట్టం కనీసం ఇంప్లిమెంట్ కూడా అవ్వాల. కనీసం సలహాదారుడికి ఇచ్చేవాడికి ఏదైతే ఫారెన్సిక్ రిపోర్ట్ గానీ, లేకపోతే కొంత సిబిఐ ఇన్ఫర్మేషన్ గానీ, ఇవంతా కూడా 21 రోజుల్లో ఎలా వచ్చేస్తుంది? ఒక మర్డర్ ని ఛేదించగల అంత గొప్ప సమర్థులే ఉంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఎందుకు ఛేదించలేకపోయారు? ఆయేషా మీరా హత్య కేసు ఇంకా ఎందుకు డౌట్ సస్పెక్టెడ్ గానే ఆగిపోయింది? సో 21 రోజుల్లో ఉరి తీసేయండి అంటే అసలు యథార్థవాదులు, తప్పు చేసిన వాళ్ళు, లేకపోతే నిజాయితీ పరులో ఎవరు ఉరి తీయబడతారు అనే దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఒక పనికిమాలిన చట్టాన్ని తీసుకొచ్చి దాని గురించి విచ్చలవిడిగా పబ్లిసిటీలు చేసేస్తూ ఫ్లెక్సీలు బజార్లో ఫ్లెక్సీలు వేస్తారండి. అదే రకంగా దిశ యాప్ తెచ్చారు. ఆ యాప్ కూడా ప్రతి ఒక్కరికి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంట. అంటే ఒక వ్యక్తి మీద ప్రమాదం వచ్చినప్పుడు అతను డౌన్లోడ్ చేసుకుని యాప్ ని ఆన్ చేసి, నెట్ ఆన్ చేసి, లొకేషన్ పెట్టి, ఫోన్ చేసే వరకు మన మీద దాడి చేయబోయే వాళ్ళు ఆగిపోతారా అండి? అదే రకంగా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాల్సిన పని లేదు, ఉండదు కూడా. అదే రకంగా వెళ్ళిన ప్రతి చోట నెట్, కనీసం ఫోన్ సిగ్నల్ కూడా ఉండని అవకాశాలు ఉంటాయండి. సో ఏదో అక్కడ ఈ యాప్ ఉంటే మీరు రక్షింపబడతారు అంటే, ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాడికే దిక్కు దిశాన లేకపోతే ఇంట్లో కూర్చొని యాప్ నొక్కినోడి దగ్గరికి కానిస్టేబుల్ వస్తారంట. ఏంటో మరి కథలు చెప్తారు. ఆ కథలు కూడా మన వైసీపీ వాళ్ళే చెప్పాలండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖర్చు అండి, ఇదంతా పూర్తిగా ఖర్చు. ఈ ఖర్చుకు సంబంధించి విచ్చలవిడిగా మొన్నటి రోజు జగనన్న ఆసరా, జగనన్న విద్యా దీవెన అంటే సర్లేండి, ఏదో విద్యా దీవెన ఇస్తున్నాడు, దీనివల్ల ఎంతమంది వచ్చింది, ఎన్ని కోట్ల ఫండ్ వచ్చింది ఏదో చెప్పుకుంటాం. ఇక ఏకంగా సిద్ధం అంట. ఈ సిద్ధం అంటే ఏంటి అసలు? దేనికి సిద్ధం? అదేంటో చెప్పకుండా బజార్కి అసలు బస్ స్టాపులకి, ఫ్లెక్సీలకి, సందులు స్టార్టింగ్ లో ఒక్కొక్క జిల్లాలో కనీసం 1,00,000 పైగా సిద్ధం ఫ్లెక్సీలు ఉన్నాయి. ఇవి ఎవడు బాబు సొమ్ముతో వేయించారండి? పులివెందల సొమ్మ, వాళ్ళ అత్తగారు ఇచ్చిన కట్టమా? లేదండి, ప్రభుత్వ ఖజానా. మా ఖజానాల డబ్బుతో నువ్వెవరు పబ్లిసిటీ చేయించుకోవడానికి? ఇప్పుడు పబ్లిసిటీ చేసుకుంటున్నావే అనుకో, ఏమన్నా పథకాల గురించి చేస్తున్నావా, లేకపోతే ఏమైనా ఉపయోగకరమైన విషయం చెప్తున్నావా? ఏం చెప్తున్నావు? సిద్ధం అంటున్నావు. నువ్వు సిద్ధం అని పెట్టడం, పాపం టీడీపీ వాళ్ళు వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మేము కూడా సిద్ధం అనడం, అదే రకంగా జనసేన వాళ్ళు మేము కూడా సై అనడం, ఇవంట ఏంటి? వాళ్ళంటే వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నారు, మీరెవరి డబ్బు ఖర్చు పెడుతున్నారు? అంటే రజనీ గారు, 2015 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఒక వ్యక్తిని హైలైట్ చేస్తూ ప్రకటనలు ఉండకూడదు, అలాగే ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ కూడా ప్రకటనలు ఉండకూడదు అనేది 2015లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. కానీ ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ప్రకటనలు సాక్షి పత్రికకి, సాక్షి ఛానళ్ళకి ఇచ్చి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించింది వాటి మీద. సో అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? వాటిని మళ్ళీ ఎలా వెనక్కి తీసుకోగలుగుతారు అంటే ఏం చెప్తారు?
సార్ ముఖ్యంగా ఏదైతే ఈ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి సింగయ్య అండి. ఇది 2015 చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ వేసింది. అది వాస్తవమే. కానీ 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో కూడా విచ్చలవిడిగా ఫ్లెక్సీలు కట్టి నాకే ఓట్లేయాలి, నన్నే గెలిపించాలి అంటూ ఒక ప్రచారం చేస్తే రాజనారాయణ అని ఆపోజిట్ వ్యక్తి అండి. ఆవిడ మీద కేసేశారు. ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని ఎలక్షన్‌కి వాడేస్తుంది, ఫ్లెక్సీలు వేయిస్తుంది అంటే ఆ ఎలక్షన్‌కి వాడిన గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన కేస్ అండి. ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కోర్ట్ వర్సెస్ కేసు అండి. ఇది అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గొడ్డలిపెట్టు లాంటిది. ఈ రోజు కూడా ఈ సిద్ధం ఫ్లెక్సీలకు అయిన ఖర్చు ఎవరి అకౌంట్ లోంచి అంటూ దాఖలైన పిటిషన్స్, ఈ ఫ్లెక్సీలు గాని వీటికి అడ్వర్టైజ్మెంట్ అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వ ఖజానా నుంచి తీస్తున్నారు. ఒక వ్యక్తి తనను తాను హైలైట్ అవ్వడం కోసం తన సాక్ష్య పేపర్‌లో తను రాసుకోవచ్చు గానీ, బజార్‌లో వేసే ఫ్లెక్సీలకు అయ్యే ఖర్చు మా ఖజానా నుంచి వస్తుంది. సో ఈ సాక్ష్య పేపర్ కంపల్సరీ ఇదే ఎందుకు చదవాలి? ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎందుకు చదవకూడదు? సో ప్రతి ఒక్కరికి సాక్ష్య పేపరే తీసుకోండి. దీనికి ఇంత డబ్బు కట్టండి. ఇంత డబ్బు కట్టడం కాదు. ఆటోమేటిక్‌గా అదేదో లోనోడు చెప్పినట్టుగా కట్ అయిపోయి రావడం. సాలరీ నుంచి కట్ అయిపోతది చూడండి లోన్ అమౌంట్. అట్లాగా వాలంటీర్ అకౌంట్ లోంచి, సచివాలయం అకౌంట్ లోంచి ఇంత డబ్బు కట్ చేసేసి మీరు ఖచ్చితంగా సాక్షినే చదవాలి, సాక్షినే చూడాలి. సాక్షులు అంతా ఆయన స్వీయ చరిత్రలు, ఆయన కథా కథనాలు, ఆయన గొప్పతనాలు, ఆయన పొగడ్తలు ఉంటాయి. అవి చూసి మనం ఇంప్రెస్ అయిపోవాలి. అదే రకంగా బజార్‌కి పెట్టేటటువంటి సిద్ధం అనే ఫ్లెక్స్ ఇవంతా మన ఖజానా నుంచి అండి. దీనికి వేసిన పిటిషన్‌కి ఇకపై ప్రకటనలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కట్టుబడి ఉండాల్సిందేనండి. ఇక మొన్న వేసినటువంటి పిల్లో గైడ్ లైన్స్ ప్రకారం హైకోర్టు వేసిన పిల్కి ఇక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి కట్టుబడి ఉండాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఒక ఆదేశం ఇచ్చిందండి. సిబిఐ ఎస్పీ, వైకాపా ప్రధాన కార్యదర్శి, సిఎస్ ఆర్థిక శాఖ మార్గదర్శి, జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్ ఎండీలకి నోటీసులు అండి. దీంట్లో మన భారతక్క గారికి కూడా వచ్చిందండి నోటీసులు. విచ్చలవిడిగా పేపర్‌లో ఫ్లెక్సీలు ఆయన గురించి ప్రచారం చేయడం. అంటే ఒక వ్యక్తినే హైలైట్ చేసుకోకూడదండి. ఒక బులుగు పేపరు అనే ఒక ముద్ర పడాల్సినటువంటి అవసరం ఏముందండి? జర్నలిజం వృత్తిలో ఏది నిజం, ఏది అబద్ధం ప్రతి దృశ్యాన్ని చూపించాల. ఏ ఒక్క రోజు చంద్రబాబు గారి విషయాన్ని చూపించరు, పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని చూపించరు. కేవలం వారి పథకాల ప్రదర్శన కోసం ఒక పేపర్. ఆ పేపర్‌ని కంపల్సరీ రాష్ట్ర ప్రజలు చదవాల్సిందే, చూడాల్సిందే, తెలుసుకోవాల్సిందే. ఈరోజు ఏదైతే నుంచునే అభ్యర్థులండి 175 నియోజకవర్గాల్లో నిలబడే అభ్యర్థుల్ని ప్రకటన ఆల్రెడీ కొంత లెక్క వాళ్ళు ప్రకటించేశారు. అంటే 1 లిస్టు, 2 లిస్టు, 3 లిస్టు. వీళ్ళలో ఆల్రెడీ చాలా మంది ఎమ్మెల్యే హోదాలో, మినిస్ట్రీ హోదాలో ఉన్నవాళ్ళేనండి. సో ఈ రోజు వాళ్ళు వెళ్ళే చోట ఒక ఎమ్మెల్యే గాన, ఎంపీ గాన పోటీ చేస్తున్నారు కదా! వాళ్ళు వేసుకునే ఫ్లెక్సీలు, వాళ్ళ ప్రచారం డబ్బు మొత్తం ప్రభుత్వ ఖజానా నుంచేనండి. ఈ రోజు ఓడిపోయినోడంటే వాడు కొంత డబ్బు తెచ్చి ఖర్చు పెట్టుకుంటాడు. ఎలక్షన్ లో ప్రచారం చేస్తారు, జనాల్లో తిరుగుతుంటారు. కానీ ఎవరైతే ఇప్పుడు సపోజ్ నిలబడిన ఉండి గెలిచిన అభ్యర్థి, సపోజ్ ఇప్పుడు హెల్త్ మినిస్టర్‌నే చూసుకోండి విడదల రజనీ గారు. ఈ రోజు చిలకలూరుపేట మొత్తం బజార్‌కి ఆవిడ ఫ్లెక్సీలు ఉండేయండి. అదే ఉప్పాడ, గద్వాలు, పోచంపల్లి చీరలతో ఉండే ఫ్లెక్సీలు. ఇప్పుడు అక్కడ నుంచి మేడం గారు ఇక్కడ గుంటూరుకి రావడం వల్ల ఇక్కడ గుంటూరులో అడుగడుగున ఆవిడ ఫ్లెక్సీలేనండి. ఈ ఫ్లెక్సీలకు అయ్యే ఖర్చు ఆవిడ సొంత డబ్బుల్లో తీస్తుందా? లేకపోతే ప్రభుత్వ ఖజానానే ఖాళీ చేసేస్తుందా? అదే రకంగా ఆవిడ భారీ ర్యాలీలు చేసేస్తుంది. ఆవిడ హెల్త్ మినిస్టర్‌గా ఆవిడ డ్యూటీలు కొన్ని చేయాల్సి ఉంటది. ఇప్పుడు జీజీహెచ్‌లో అతిసార వ్యాధితో ఎంతో మంది చనిపోతున్నారు. చనిపోయిన వ్యక్తిని గుండెపోటుగా చిత్రీకరిస్తూ కనీసం శవ పరీక్షలు కూడా చేయకుండా శవాలని పక్కకి పెట్టేస్తున్న తరుణం మేము చూస్తున్నాం. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఎవరి డ్యూటీలు వాళ్ళు చేయకుండా పబ్లిక్ ప్రచారాల్లోకి వింటూ ప్రభుత్వ ఖజానా ఖాళీ చేస్తుండడం పూర్తిగా ఇది సంశయత్నం అండి. ఖచ్చితంగా వీటిని ఖండిస్తున్నాము. వాళ్ళు ఎవరి డబ్బులు లెక్క చెప్పాలి, ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నాము ఇవంతా కూడా ట్రాన్స్‌పరెంట్ గా పబ్లిక్ డొమైన్ లో పెడితే బాగుంటుందండి. అందులో ముందుగానే ఎలక్షన్స్ వీళ్ళ అభ్యర్థుల్ని ఎంచడం వల్ల సో వీళ్ళకి ఇంకొంచెం వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకోకుండా పబ్లిక్ డబ్బంతా ఖర్చు పెట్టేసేస్తాడు. సో దాని వల్ల మా ప్రభుత్వ ఖజానా గండిపడుతుందండి. ఓకే. ఓకే రజనీ గారు. థాంక్ యూ. నమస్తే.